ఓ సూఫీల గురువు మరణశయ్యపై ఉన్నాడు. శిష్యులంతా చుట్టూ చేరారు. గురువుగారి ఆఖరి సందేశం కోసం అడుగుతున్నారు. గురువుగారు, గురువుగారు, అసలు మీకు గురువెవరు? అడిగారు శిష్యులంతా. 1000 మంది ఉన్నారయ్యా, వాళ్ల పేర్లు చెబుతూ పోతే నెలలు చాలవు అన్నాడు గురువు. పోనీ ముఖ్యమైన 3 గురించి చెప్పండి గురువుగారు అని అడిగారు శిష్యులంతా కలిసి. అప్పుడు గురువుగారు సరే సరే అంటూ, ఒకరు ఓ గజదొంగ, రెండోది ఓ కుక్క, మూడోవాడు ఓ పసిపిల్లాడు అన్నారు. అందరూ ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకుంటూ ఒక్కసారి బిత్తరపోయి, అవునా గురువుగారు, అదేంటి, కాస్త పూర్తిగా వివరించండి అని అడిగారు. దానికి గురువు ఇలా చెప్పాడు. ఓ రోజు ఓ గ్రామానికి వెళ్ళాను. చీకట్లు ముసిరిన రాత్రి అది. ఎక్కడా ఆశ్రయం లేదు. ఓ ఇంటి గోడకు కన్నం వేస్తున్న దొంగ కనపడ్డాడు. వాడిని అడిగాను. వాడు ఆ రోజు నుంచి తన దగ్గరే నన్నుండమన్నాడు. రోజూ దొంగతనానికి వెళ్ళొచ్చేవాడు. ఏం దొరికింది నాయనా అని అడిగేవాణ్ణి. ఇవాళ ఏం లేదండి, రేపు చూద్దాం, అంతా భగవంతుడి దయ అనేవాడు ఆ దొంగ. రోజూ ధ్యానం చేస్తూ భగవంతుని చూడాలని యత్నించి సాధ్యం కాక ఆ ధ్యానం మానేశాను. కానీ వాడిలోని ఆశావహ దృష్టి నా కళ్ళు తెరిపించింది. భగవంతుడి దయ మీదే తప్ప మరి దేని మీద వాడు ఆరోపణ నెపం వేయటం లేదు. ఇక రెండోది కుక్క. ఓ నది పక్క నుంచి నడిచి వెళుతూ ఉంటే ఓ కుక్క దాహార్తితో నది నీళ్లలోకి ప్రవేశించి అందులో తన ప్రతిబింబాన్ని చూసి మరో కుక్కుందేమో అని భయపడి పారిపోతోంది. అలా కాసేపు భయపడి దాహానికి తాళలేక ఏదైతే అదే అయిందని నీళ్లలోకి దూకేసింది. దాంతో దాని ప్రతిబింబం మాయమైపోయింది. అంటే భయం అనేది కేవలం మనం సృష్టించుకున్న ప్రతిబింబమే. ఒక్కసారి ధైర్యంగా అనుకున్న పనిలోకి దూకేస్తే భయం గియం ఏదీ ఉండదు అని ఆ కుక్క చేష్టతో నేర్చుకున్నాను. ఇక మూడో గురువు ఓ బుడతడు. ఓ కొవ్వొత్తి వెలిగించి దేవుడి మందిరంలోకి ప్రవేశిస్తున్నాడు వాడు. ఏరా, ఈ దీపం ఎక్కడ్నుంచొచ్చింది అని అడిగాను. దానికి వాడేం చేశాడో తెలుసా? తన చేతిలో ఉన్న దీపాన్ని ఉఫ్ అని ఒక్కసారి ఊది ఆర్పేసి ఇప్పుడెక్కడికి వెళ్ళిపోయిందో అక్కడ్నుంచే వచ్చింది అన్నాడు. జ్ఞానం అంటే అహంతో ఎదుటివారి ముందు తెలివిని ప్రదర్శించటం కాదు అని ఆ బుడతడి నుంచే నేర్చుకున్నాను. వీళ్లేనయ్యా నా అంతశ్చక్షువులను తెరిచిన పరమ గురువులు అన్నాడు గురువుగారు. కామన్ సెన్స్ ప్రాముఖ్యాన్ని తెలిపే కథ ఇది. చాలా పెద్ద సమస్యలకు పరిష్కారాలు ఎప్పుడూ చిన్న స్థాయిలోనే ఉంటాయి. గోటితో పోయేదానికి గొడ్డళ్ళు వాడటం ఇవాళ సర్వసాధారణమైపోయింది. మనిషి ఎంత సాధించినా ఎన్ని సంపాదించినా నిరంతరం తన మీద తనకు నిఘా ఉండాలి. తానేం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడో, ఎవరికోసం చేస్తున్నాడో తెలుసుకోవటమే కదా కామన్ సెన్స్ అంటే. సైన్స్ పరిశోధనల పుష్పాలను కామన్ సెన్స్ అనే దారంతో అల్లినప్పుడే ఆ దండ గుళ్ళోకైనా మెళ్ళోకైనా పనికొస్తుంది. అంతవరకు మన తెలివితేటలన్నీ నేలరాలిపోయిన అందమైన పుష్పాలే కదా. కామన్ సెన్స్ దారాన్ని తీసుకుని వాటిని మాలగా గుచ్చటమే మనిషిగా మనందరి బాధ్యత.